వాట్ ఆర్ ద బోన్ టైప్స్ కదా. బోన్ టైప్స్ ఏమున్నాయి, ఆ బోన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, వాట్ ఆర్ ద పార్ట్స్ కంటైనింగ్ ఆఫ్ ద బోన్, బోన్లో ఏమేమి ఉన్నాయి కదా అన్ని చూసుకున్నాం మనం. ఓకే, ఎపిఫైసిస్, డయాఫైసిస్, డయాఫైసిస్లో వచ్చేసరికి కాంపాక్ట్ బోన్ ఏంటి అండ్ పెరియాస్టియం అంటే ఏంటి, దాంట్లో ఎల్లో మ్యారో అండ్ బోన్ మ్యారో కదా, రెడ్ బోన్ మ్యారో గురించి వాటిలో ఫంక్షన్స్ మనం చెప్పుకున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జాయింట్స్ అండ్ దేర్ మూమెంట్స్. సో కమింగ్ టు ద వాట్ యు మీన్ బై జాయింట్. అసలు జాయింట్ అంటే సి ద జంక్షన్ బిట్వీన్ ద టూ ఆర్ మోర్ బోన్స్, రెండు లేదా అంతకంటే ఎక్కువ బోన్స్ ని ఒక దగ్గర ఆర్టికులేషన్, ఒక జాయింట్ లాగా, ఒక కలయిక లాగా ఏర్పరిచితే దాన్నే మనం ఏమంటున్నాము అంటే జాయింట్ అంటాం. సో ఈ జాయింట్స్ వచ్చేసరికి వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ విల్ బి మెయింటైన్ బై ద జాయింట్. సో చూడండి, హోల్ ద స్కెలిటల్ బోన్స్ టుగెదర్, hold the skeletal bones together. So already we have discussed what are the skeleton, what are the parts of the bones are being in our body kada. So for example, if you see the vertebral column, total 33 bones are made together. How it is possible? And we have seen the structure of the hand, చేతి స్ట్రక్చర్ కూడా చూసుకున్నాం. ఇక్కడ మనం షోల్డర్, ది స్కాపులా చూసుకున్నాము అండ్ హ్యూమరస్, రేడియస్, అలా ఈ బోన్స్ అన్ని చూసాం. మరి ఇవన్నీ టుగెదర్ గా ఎలా ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ ద జాయింట్స్. ఓకే, విచ్ ద బోన్స్ ఆర్ మేకింగ్ టుగెదర్ జాయింట్ కదా, కలిసి కలయిక ఏర్పరచడాన్ని మనం జాయింట్ అంటాము. అలా మన స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా ఒక స్ట్రక్చర్ రూపంలో ఉంది అంటే దానికి కారణం ఏంటి అంటే జాయింట్స్. అండ్ ఆల్సో జాయింట్స్ విల్ మెయింటైన్ ద ఫంక్షన్ ఆఫ్ allow the skeleton some flexibility. ఓకే, అండ్ ద సేమ్ టైం ఏం చేస్తుందంటే జాయింట్ వాటికి కొంచెం ఫ్లెక్సిబిలిటీని కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మూవ్మెంట్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు రైజ్ ద హ్యాండ్, నేను రైజ్ చేయాలి అనుకుంటున్నాను, చేయండి, ఎలా లేపగలుగుతున్నాను, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కాబట్టి అది నాకు ఆ మూవ్మెంట్ ని ఇస్తోంది, కాబట్టి నేను మూవ్మెంట్ చేయగలుగుతున్నా, కాబట్టి ఆటోమేటిక్ గా నా చేయి పైకి లేచింది. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ జాయింట్. అట్ ద సేమ్ టైం మేక్ బోన్ గ్రోత్ పాసిబుల్. ఇంకా జాయింట్ వల్ల ఏమవుతుంది అంటే బోన్స్ యొక్క గ్రోత్ జరగడానికి కూడా కారణం జాయింట్స్ అని అంటున్నాయి. ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పుట్టినప్పుడు నీ సైజ్ ఎంత ఉంటుంది, మా అంటే ఒక 50 సెంటీమీటర్స్ ఉంటుంటావేమో, అంతేనా? కానీ ఇప్పుడు ఎంత ఉన్నాం మనము? 5 feet ఉన్నాం, రైట్? సో ఇక్కడ చూడండి, జాయింట్ అనేది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉన్న బోన్ చిన్నప్పుడు ఇంతే ఉన్న చెయ్యి ఇంత పెద్దగా అయింది. ఎలా అయింది? సో ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి దీని ఎక్స్పాన్షన్ కి తగ్గట్టుగా ఈ బోన్ ని మూవ్మెంట్స్ చేస్తూ గ్రోత్ అనేది చేయడానికి కారణం ఏంటంటే ఈ జాయింట్స్. ఇదే జాయింట్ లేదనుకోండి, ఈ గ్రోత్ అనేది పాసిబిలిటీ కాదు. మధ్యలో గ్యాప్ అనేది ఉంటేనే, ఒక బోన్ కి ఇంకొక బోన్ కి మధ్యలో గ్యాప్ ఉంటేనే ఆ గ్యాప్ తగ్గట్టుగా అది ఎక్స్టెన్షన్ అనేది జరగగలుగుతుంది. సో వాట్ ఆర్ ద ఫంక్షన్ విల్ బి మెయింటైన్? ఒకటి స్కెలిటల్స్ ఉన్న బోన్స్ అన్నిటిని టుగెదర్ గా ఉండేలాగా చేస్తుంది, అలాగే వాటికి మూవ్మెంట్ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది అండ్ బోన్ గ్రోత్. ఓకే, బోన్ గ్రోత్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద క్లాసిఫికేషన్. ఓకే, అది డివైడెడ్ ఇంటూ 2 parts, 2 types అన్నమాట, అకార్డింగ్ టు ద మూవ్మెంట్ అండ్ అకార్డింగ్ టు ద టిష్యూ ఇట్ హ్యాస్. ఓకే, మనం క్లాసిఫికేషన్ వచ్చేసరికి 2 రకాలుగా చెప్పుకుంటున్నాము. ఒకటి అది చేసే మూవ్మెంట్ ఆధారంగా, ఇంకొకటి ఏంటి దానికి అటాచ్ అయి ఉన్న టిష్యూ ఆధారంగా. మనం 2 రకాల క్లాసిఫికేషన్ చూసుకున్నాము. కమింగ్ టు ద మూవ్మెంట్, మూవ్మెంట్ బట్టి చూస్తే 3 రకాలు ఏంటంటే ఇమ్మూవబుల్, మూవ్ కాలేనటువంటి జాయింట్స్, అలాగే ఫ్లెక్స్ స్లైట్లీ మూవబుల్, కొంచెం మాత్రమే మూవ్ అవ్వగలిగేటటువంటి జాయింట్స్, అలాగే ఫ్రీలీ మూవబుల్, ఎక్కువ శాతం ఎక్కువ డైరెక్షన్స్ లోకి మూవ్ కలిగేటటువంటి జాయింట్స్. నెక్స్ట్ కమింగ్ టు ద టిష్యూ, టిష్యూని బట్టి చూస్తే మనకి ఫైబర్స్ టిష్యూ కలిగి ఉన్న జాయింట్స్, అలాగే కార్టిలేజియస్ జాయింట్స్ ని కలిగి ఉన్నటువంటి జాయింట్స్, అలాగే సైనోవియల్ మజిల్ టిష్యూని కలిగి ఉన్నటువంటి జాయింట్స్. సో ఈ సైనోవియల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ మైట్ బి కమ్ ఫర్ ద 8 marks క్వశ్చన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. 8 marks క్వశ్చన్ లో ఎక్కువ శాతం స్కెలిటల్ సిస్టమ్ నుంచి అడుగుతారు అంటే ఎక్కువ శాతంలో అడిగేది ఏంటంటే సైనోవియల్ లేదంటే ఫీమర్ బోన్. నిన్న చెప్పుకున్నాం కదా స్ట్రక్చర్ ఆఫ్ ద బోన్, ఆ స్ట్రక్చర్ ఫీమర్ బోన్ యొక్క స్ట్రక్చర్ ఒకటి అడిగే ఛాన్స్ ఉంది, లేదు అంటే ఈ సైనోవియల్ జాయింట్స్ గురించి అడుగుతారు. సో కమింగ్ టు ద సైనోవియల్, సైనోవియల్ జాయింట్ గురించి మనం చెప్పుకుంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 types. అంటే వాటి యొక్క మూవ్మెంట్ ఆధారంగా ఇక్కడ సైనోవియల్ జాయింట్స్ ని మనం ఎలా క్లాసిఫికేషన్ చేసుకున్నామంటే అకార్డింగ్ టు ద మూవ్మెంట్. ఓకే, అవి ఎలా మూవ్ అవుతున్నాయి అనే దానికి ఆధారంగా మనము 6 parts గా మనం చెప్పుకుంటున్నాము. ఫస్ట్ కమింగ్ టు ద గ్లైడింగ్. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ద గ్లైడింగ్. గ్లైడింగ్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ డయాగ్రామ్
ఒక ప్లేట్ ఉంది, దాని మీద ఒక ప్లేట్ పెట్టినట్టుగా ఉంది. ఒక ప్లేట్ మీద ఇంకో ప్లేట్ ఇలా ఉందనుకోండి, మూమెంట్ ఎలా పాసిబుల్ అవుతుంది? హౌ కెన్ ఇట్ విల్ బి గివ్ ద పాసిబిలిటీ ఆఫ్ మూమెంట్? ఇలా ఇలానే ఇవ్వగలుగుతుంది, అంతే కదా. స్లైడింగ్. ఓకే, ఇది ఎలా ఇస్తుంది అంటే చూడండి, ఫ్లాట్ అండ్ స్లైట్లీ కర్వ్డ్ ఆర్టికులేషన్. అండ్ ఎలా ఇస్తుంది మూమెంట్ అంటే ట్విస్టింగ్ అండ్ స్లైడింగ్. జారడం ద్వారా కానీ లేదా ట్విస్ట్ అవ్వడం ద్వారా కానీ మూమెంట్ అనేది జరగాలి, అంతేగాని ఆ రెండు విడిగా అయితే రాలేవు కదా జాయింట్ అంటే. సో ఒక బల్లపరుపు దాని మీద ఇంకొక బల్లపరుపు ఉందంటే ఓన్లీ పాసిబిలిటీ మూమెంట్ ఏంటంటే వన్ స్లైడింగ్, వన్ ట్విస్టింగ్, రెండే రకాల మూమెంట్స్. ఎందుకు అంటే మోస్ట్లీ డ్యూ టు ద ఫ్లాట్ బోన్స్ ఆర్ స్లైట్లీ కర్వ్డ్, కొంచెం కర్వ్ కలిగినటువంటి బోన్స్ కానీ లేదా ఫ్లాట్ గా ఉన్న బోన్స్ కి మధ్యలో జాయింట్ ఏర్పడుతుంది కాబట్టి ఇది ఎలా మూమెంట్ కాగలుగుతుందంటే స్లైడింగ్ ఆర్ ట్విస్టింగ్. ఓకే, స్లైడింగ్ ఆర్ ట్విస్టింగ్. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకటి స్టెర్నోక్లావికల్. మనం చెప్పుకున్నాం రిబ్స్ బోన్స్ లో మధ్యలో వచ్చేసరికి ఇక్కడ టై షేప్ లో ఒక బోన్ ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ షోల్డర్ బోన్ ఉంది కదా, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ రెండింటికి మధ్యలో ఉండే జాయింట్ ఒకటి దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఓకే, స్టెర్నోక్లావికల్ జాయింట్. అది కాకుండా ఇంకా ఇంటర్ కార్పల్ అండ్ ఇంటర్ టార్సల్. కార్పల్ బోన్స్ మనం ఇక్కడ చెప్పుకున్నాం, ఈ ట్విస్ట్. ఓకే, ఈ ట్విస్ట్ మధ్యలో క్యూబికల్ షేప్ లో ఉండేటటువంటి ఉంటాయి. ఇవి జస్ట్ చూడండి, ఇలా అన్నప్పుడు అవి స్లైడ్ గానీ ట్విస్ట్ గానీ జరుగుతుంది, అంతేగాని ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ జరుగుతుంది కానీ ఇక్కడ జరగదు. ఈ ప్రాంతం జరుగుతుందా ఫ్లెక్సిబిలిటీ? కెన్ ఇట్ బి పాసిబుల్? నో, జస్ట్ స్లైడింగ్ ఆర్ ట్విస్టింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇవి ఎక్కడ సేమ్ వర్క్ టార్సల్, మన కాలి మడిమ దగ్గర. ఓకే, ఇంకా సాక్రల్ ఇలియాక్ జాయింట్. సాక్రల్ బోన్ మనం చెప్పుకున్నాం కదా, మనకి ఈ ప్రాంతంలో ఉంటుంది. ఫ్యూజన్ ఆఫ్ 5 బోన్స్ కలయికతోటి మనకి సాక్రం ఉంటుంది. సాక్రం కి ఇలియాక్ బోన్ కి ఉండే జాయింట్ కూడా ఏ టైప్ ఆఫ్ జాయింట్? గ్లైడింగ్. ఓకే, గ్లైడింగ్ జాయింట్. ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ బోన్స్, ఒక ఫ్లాట్ దాని మీద ఇంకో ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నప్పుడు ఎలాంటి మూమెంట్ పాసిబిలిటీ అని చెప్తున్నాం మనము? అండ్ స్లైడింగ్ ఆర్ ట్విస్టింగ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద హింజ్ జాయింట్. హింజ్. ఓకే, ఏంటి నెక్స్ట్? హింజ్ జాయింట్. ఈ హింజ్ జాయింట్ ఏంటంటే కాన్వెక్స్ సర్ఫేస్ కలిగినటువంటి, కాన్వెక్స్ అంటే ఇలా ఉండేది. ఓకే, కాన్వెక్స్ సర్ఫేస్ ఉండేది ఒకటి, అండ్ ఇంకోటి ఏంటి? కాన్కేవ్. అంటే ఇక్కడ చూడండి, కాన్వెక్స్ అంటే ఇట్లా రెండు వైపులు కూడా ఇలా ఉండేది. అంటే ఒకటి కాన్వెక్స్ ఉంటే దీని లోపలికి రావాలంటే ఇంకోటి కాన్కేవ్ ఉండాలి. ఓకేనా? సో ఒక కాన్వెక్స్ ఒక కాన్కేవ్ కలిసి మనకి జాయింట్ ఏర్పడుతుంది. మాక్సిమం అన్ని బోన్స్ కూడా కాన్వెక్స్ ఫార్ములా మీదనే ఉంటాయి. కాకపోతే దాని ఎలోయింగ్ ఆఫ్ మూమెంట్ ఎంత వరకు వస్తుందనే దాన్ని బట్టి మాత్రమే మనము ఈ క్లాసిఫికేషన్. హింజ్ జాయింట్ లో వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఎల్బో జాయింట్, ఓన్లీ వన్ సైడ్ డైరెక్షన్ కెన్ బి పాసిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక బాల్ టైప్ సాకెట్ ఉంది, ఇక్కడికి ఇది క్లోజ్ ఉంది. అంటే ఈ బాల్ ఎంత వరకు ఫ్లెక్సిబుల్ అవ్వగలుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకేనా, ఇలా ఉంది. ఓకే, ఇది కాన్వెక్స్ అండ్ వన్ ఆఫ్ ద కాన్కేవ్ బాల్ ఇస్ దేర్, ఇలా ఉంది. సో ఇది ఎంత వరకు, ఓకే ఇట్లా ఎంత వరకు ఇది వస్తుంది అనే దాన్ని బట్టి. అంటే ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్బో. ఓకే, ఇక్కడ మనకి ఒక కాన్కేవ్ కాన్వెక్స్ దాంట్లో కూర్చుంది. రేడియస్ అండ్ అల్నా is the concave and ఈ హ్యూమరస్ బోన్ వచ్చేసరికి కాన్వెక్స్. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఇటు వస్తుంది కానీ వెనక్కి చేయగలుగుతానా నేను? ఇటువైపు చేయగలుగుతానా? ఐ కాంట్ మూవ్, రైట్? అంటే ఒక డైరెక్షన్, ఒక మినిమల్ మూమెంట్ కనుక ఇవ్వగలిగితే అటువంటి జాయింట్స్ ని మనము హింజ్ జాయింట్ అంటున్నాం. అటువంటి జాయింట్స్ ని మనం ఏమంటున్నాము? హింజ్ జాయింట్. ఓన్లీ వన్ డైరెక్షన్ కెన్ బి పాసిబుల్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి ఎల్బో, ఇంకోటి నీ, మన మోకాలు ముందుకు వంచగలుగుతామా వెనక్కి వంచగలుగుతాం కానీ లేదు. అండ్ యాంకిల్ జాయింట్, యాంకిల్ కింద మడిమకి ఉన్న పాదం ఇలా ఉంది కదా, మడిమకి పాదంకి మధ్యలో ఇలా ఉంది. దీన్ని వెనక్కి చేయగలుగుతావా, ముందుకు చేయగలుగుతావా కానీ చేయలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్. ఇంటర్ఫాలింజియల్ అంటే తెలుసు ఫింగర్స్, వీటిని ముందుకు మడుస్తావు కానీ వెనక్కి ఇలా మడచగలుగుతామా? లేదు. ఒక సైడ్ డైరెక్షన్ మాత్రమే ఇచ్చే జాయింట్స్ మనం ఏమంటున్నాము? హింజ్. ఓన్లీ వన్ డైరెక్షన్.
direction. Next coming to the pivot joint. Pivot. దీనికి ఎగ్జాంపుల్ మనం ఇసురాయి చెప్పుకోవచ్చు. ఇసురాయి. ఓకే, ఇసురాయి ఎలా ఉంటుంది? కింద ఒక బల్ల పరుపు ఉండి దాని మీద గుండ్రంగా ఉండే ఇంకో దాన్ని పెట్టి దాని గుండ్రంగా తిప్పుతూ ఉంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ జాయింట్స్ ని మనం ఏమంటున్నాము అంటే పైవోట్ జాయింట్. ఇక్కడ మనం చూడండి, డయాగ్రామ్ క్లియర్ గా లేదు కానీ ఇక్కడ చూడు పైవోట్ జాయింట్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి కింద ఒక బల్లపరుపు లాగా ఉండి కొంచెం కరువు ఉండి దానిపైన గుండ్రంగా ఉండి ఇక్కడ ఆరో మార్క్స్ కూడా ఇండికేట్ చేస్తున్నారు. ఓకే, ఆరో మార్క్స్ కూడా చూపిస్తున్నారు ఇలా ఇలా మూవ్మెంట్. ఇటువంటి మూవ్మెంట్ ఓకే సిలిండ్రికల్. ఓకే, ఒకటి సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది, ఇంకోటి ఏమో రింగ్ ఫామ్ లో ఉంటుంది. ఒకటేమో సిలిండ్రికల్ ఫామ్ లో ఉంది, ఇంకోటి ఎలా ఉంది రింగ్ ఫామ్ లో ఉంది. అలా ఉండే ఈ మూవ్మెంట్స్ ఇచ్చింది దీన్ని ఏమంటున్నారంటే పైవోట్ జాయింట్. ఇక్కడ మూవ్మెంట్ ఎలా వస్తుంది అంటే pivot joint. Okay, the cylindrical surface of one bone rotates within the ring formed of one bone ligament. Movement is limited to the rotation round or central axis. Only movement అనేది రౌండ్ గా తిరగడానికి లేదంటే ఆ సెంట్రల్ యాక్సిస్ వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఓకే, అంతవరకే పరిమిట్ అయి ఉండేటటువంటి మూవ్మెంట్ ని మనం ఏమంటున్నామంటే పైవోట్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే అట్లాస్ అండ్ యాక్సిస్ లేదంటే రేడియస్ అండ్ అల్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ అండ్ అల్నా ఇక్కడ జాయింట్ ఏర్పడింది, ఇక్కడ జాయింట్ ఏర్పడింది. దీన్ని చూడండి ఇట్లా తిప్పగలుగుతాను అంటే చూడు ఇటు వెనకకున్న జాయింట్ ముందుకు రాగలిగింది. ఓకేనా, ఇలా జస్ట్ అక్కడ వరకే రొటేట్ అవ్వడం. అలాంటి దాన్ని మనం ఏమంటున్నాము అంటే పైవోట్ జాయింట్. నెక్స్ట్ ఎలిప్సాయిడ్ జాయింట్. ఓకే, ఎలిప్సాయిడ్ జాయింట్ లో వచ్చేసరికి ఏంటి అంటే ఒకటి కాన్కేవ్, వన్ ఈస్ కాన్వెక్స్. ఓకే, వన్ ఈస్ కాన్కేవ్ అండ్ వన్ ఈస్ కాన్వెక్స్. అన్నిటిలో కూడా కాన్కేవ్ కాన్వెక్స్ ఉంటాయి, కాకపోతే వాటి యొక్క డెప్త్ ఆఫ్ ద లో. ఓకే, ఇది ఉండే డెప్త్ దీని యొక్క షేప్ ఆధారంగానే మనకి మూవ్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటేమో ఓవల్ క్యాండిల్ షేప్ లో ఉంటుంది, ఓవల్ క్యాండిల్ షేప్ లో ఉంటుంది. ఇంకోటేమో ఒకటి క్యావిటీ టైప్. ఓకే, ఎలిప్టికల్ క్యావిటీ. ఓకే, కొంచెం ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మూవ్మెంట్ అనేది వెరైటీ ఆఫ్ మూవ్మెంట్స్ కెన్ బి గివెన్ ఇన్ ద డిఫరెంట్ ప్లేన్స్. డిఫరెంట్ ప్లేన్స్ లో వెరైటీ ఆఫ్ మూవ్మెంట్స్ ని మనము ఇవ్వగలుగుతాము. అది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మెటాఫాలింజియల్ జాయింట్స్ 2 and 5. ఫాలింజియల్, మెటాఫాలింజియల్ జాయింట్స్ 2 and 5. ఫాలింజియల్ అంటే ఫింగర్స్ అని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో మెటా అంటే ఇక్కడ కార్పల్, దీస్ ఆర్ ఇక్కడ రిస్ట్ కి ఈ ఫాలింజెస్ కి మధ్యలో ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఉండేది. ఇక్కడ మనం వెరైటీ ఆఫ్ మూవ్మెంట్ ఎలా ఇవ్వగలుగుతాం అంటే చూడు ఇలా తిప్పగలుగుతున్నాను. ఓకే, కిందికి అంటాను, పైకి అంటాను, ముందుకనొచ్చు, వెనక్కొనొచ్చు. ఓకే, అలా వెరైటీ ఆఫ్ మూవ్మెంట్స్ కెన్ బి పాసిబుల్. కాకపోతే అది ఎట్లా ఒకటి ఓవల్ షేప్, ఒకటేమో క్యావిటీ షేప్ లో ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఎలిప్సాయిడల్ బోన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్పల్ బోన్స్, మెటాకార్పల్ ఫాలింజియస్ అండ్ మెటాటార్సల్ ఫాలింజియస్. మనం ఇక్కడ కింద లిస్ట్ కూడా చూసుకున్నాం అనుకోండి, కాళ్ళు ఇలా తిప్పగలుగుతాం, ఇలా రొటేట్ చేయగలుగుతాం మడిమని, అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద శాండిల్. ఇక్కడ కూడా కాన్కేవ్ అంటే కాన్వెక్స్ లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ సేమ్ ఫాలింజెస్ లాగే, కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా వెరైటీ ఆఫ్ మూవ్మెంట్ కెన్ బి అప్లైడ్. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్ ఫింగర్ ఇక్కడ ముందుకు వస్తుంది, ఇలా క్లోజ్ అవుతుంది, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది అని గుండ్రంగా కూడా తిరుగుతుంది. దీన్ని శాండిల్ బోన్. ఓకే, శాండిల్ జాయింట్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద బాల్ అండ్ సాకెట్ కెన్ గివ్ ద రొటేషన్. ఇలా రొటేషన్ ఒకటి బాల్ షేప్ లో ఉంటుంది, ఇంకోటి ఏమో దానిపైన క్లోజ్డ్ ఒక బౌల్ లాగా ఉంటుంది. ఓకేనా, ఇలాంటి దాన్ని మనం ఏమంటున్నామంటే బాల్ అండ్ సాకెట్. ఒకటి సాకెట్ లాగా ఉంది, ఇంకోటి బాల్ లాగా ఉంది. ఇట్ కెన్ గివ్ ద హోల్ రొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన హిప్ జాయింట్. ఓకే, ఇక్కడ ఏమంటారు ఇన్నార్గేట్ బోన్ కి ఈ ఫీమర్ బోన్ జాయింట్ ఏదైతే ఉందో వీ కెన్ రొటేట్ ద లెగ్ ని రొటేట్ చేయగలుగుతాం.
చేతిని కూడా నేను రొటేట్ చేయగలుగుతున్నాను. ఓకే, దీన్ని ఏమంటున్నారంటే బాల్ అండ్ సాండిల్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి షోల్డర్ జాయింట్, ఇంకోటి హిప్ జాయింట్. ఓకే, డి యు అండర్స్టాండ్ ద మూవ్మెంట్? అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాక్సిమం మీరు ఎగ్జామ్ పాయింట్ రాసేటప్పుడు ఈ యొక్క గ్లైడింగ్ తప్ప మిగతా అన్నిటికీ కాన్వెక్స్ సర్ఫేస్ ఒకటి ఉండాలి, కాన్కేవ్ సర్ఫేస్ ఒకటి ఉండాలి, అది రాసేయాలి. ఆ తర్వాత పర్మిట్ ఆఫ్ ద మూవ్మెంట్, హింజ్ జాయింట్ కెన్ గివ్ ఓన్లీ వన్ డైరెక్షన్ అండ్ పైవోట్ జాయింట్ ఓన్లీ వన్ డైరెక్షన్, కానీ అది కొంచెం రొటేషన్ మూవ్మెంట్ అంటే ఇసుకాయ లాంటి మూవ్మెంట్, అంటే బోన్ అనేది గుండ్రంగా ఇలా తిరుగుతుంది. అంటే ఈ మెటాకార్పల్ కి పైన ఇక్కడ కార్పల్స్ ఉంటాయి, ఇక్కడ గుండ్రంగా తిరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎలిప్సాయిడ్ లో వచ్చేసరికి ద సేమ్ థింగ్, మూవ్మెంట్ అనేది వెరైటీ ఉంటుంది. ఇది కూడా కార్పల్ బోన్సే, కానీ ఇక్కడ దీనికంటే కూడా కొంచెం ఇంకా ఎక్కువ మూవ్మెంట్ అనేది జరుగుతుంది, రౌండ్ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ శాండిల్ లో వచ్చేసరికి ఏంటి? శాండిల్ లో వచ్చేసరికి థంబ్ ఫింగర్ కదా, ఇక్కడ కూడా కాన్కేవ్ కాన్వెక్స్ ఉంటుంది, కానీ ఇట్ విల్ గివ్ ద మోర్ ఫ్లెక్సిబిలిటీ దాన్ ద దీస్ టూ. ఓకే, అంటే ఇక్కడ రౌండ్ ముందుకు వస్తుంది, సైడ్ కి వస్తాయి అండ్ రౌండ్ కూడా తిరుగుతుంది. బాల్ అండ్ సాకెట్ అంటే మనకి ఇక్కడ దీంట్లోనే ఉంది, ఒక బాల్ లాగా ఉంటుంది, ఒక సాకెట్ లాగా ఉంటుంది. ఎక్కువ కదా, ఎక్కువ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఇస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద సైనోవియల్ జాయింట్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, స్టాప్ చేసేది, స్టాప్ చేసేది. మధ్యలో రెడ్ కలర్.